మంచి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాను. సార్ చెప్పినట్టుగా నన్ను అడిగితే జీబీ కన్నా స్కోరింగ్ ఈజ్ గుడ్ పని. బాగా టాలెంట్ ఉండి పాపం ఒక సబ్జెక్ట్లో 91 వచ్చినాయి అనుకో, ఆమె ఎక్కడో పడిపోతుంది జీబీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 91 వచ్చినా 90 వచ్చినా రిమైనింగ్ సబ్జెక్ట్లో వచ్చే గ్రాండ్ మార్క్స్ నీకు ఫెచ్చింగ్ అవుతుంది, తెలుగు ఫెచ్చింగ్ అవుతుంది, నీ మ్యాథ్స్ ఫెచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే 100% కొడతాం, సైన్స్ ఫెచ్చింగ్ అవుతుంది. అవునా కాదు? ఇట్స్ ఎ గ్రేట్ సైన్. అందుకే ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు. నేనైతే పర్సనల్ అప్రిషియేట్ చేస్తాను. టోటల్ స్కోర్ విల్ బి అప్రిషియేటెడ్. కాబట్టి 10 GB టాలెంట్ ఉండి ఒక్క సబ్జెక్ట్లో 1 మార్క్ తగ్గినా అక్కడెక్కడికి పోతా ఉంది, కౌంటే లేకుండా పోతుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. దున్నడానికి చాలా ల్యాండ్ ఇచ్చాడు దేవుడు. మీ కెపాసిటీ ఏందనేది ప్రూవ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. సమయం చెప్తా 70-60 డేసే ఉంది కదా. జీవితం సగభాగం నిద్రకే సరిపోతుంది. 60 రోజులు 30 రోజులు నిద్రకే పోతుంది. ఇప్పుడు పోయినామనుకో మళ్ళీ ఎప్పుడు తెల్లారుతా, మార్నింగ్ తెల్లారుతా, అప్పటిదాకా టైం వేస్టే. ఒకవేళ మీలాంటి బంగారు తల్లు చదువుతూ చెప్పలేం, కానీ నాలాంటి మురుకుడు పడుకునే ఉంటాడు. కానీ నేను మమ్మల్ని 11 గంటలకు లేస్తా. అవునా కదా? కాబట్టి హాఫ్ ఆఫ్ ద టైం పోతుంది, సెలబ్రేషన్స్ పోతుంది. సండే మండే అక్క పెళ్ళి కుక్క పెళ్ళి ఇంకేదో మీరు ఎవరు పోతలేరు అనుకోండి, అలా చాలా టైం పోతా ఉంటుంది. క్యాలిక్యులేటెడ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ వర్క్ చేయండి అన్న. విష్ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైం. వాట్లీ కంగ్రాచులేషన్. కీప్ ఇట్ అప్. వెల్కమ్ సన్నీ సార్. బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇంకోటి ఉన్న తనతో పాటు హిందూజా మేడం కూడా సపోర్ట్ చేస్తుంది. షీఈ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. షీఈ్ ఎ గ్రేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్, నాట్ ఆర్డినరీ టీచర్. షీ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్సో. బట్ తన మైగ్రేన్ ఉండి చిన్న పాప ఉందని మైగ్రేటెడ్ టు స్కూల్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? టేక్ దర్ సర్వీసెస్. దే ఆర్ గుడ్ ఎట్ రికార్డింగ్ సబ్జెక్ట్. ఇన్ని వెపన్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం మొత్తం నిమ్మగా విన్నట్టు వినాలి. వాళ్ళందరినీ మనం కనబడితే భయపడాలి. సార్ నీ అబ్బా వీడు ఏం డౌట్స్ కూడా చంపుతారు అయిపోయి అన్నట్టు ఉండాలి. అట్లా కొత్త టాపిక్ తీసుకోవాలి. ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ దాకా నోట్ చేసి పెట్టుకోండి టైం ఉన్నప్పుడు. సన్నీకి మళ్ళీ డబుల్ అద్దాలు రావాలి. ఫిజిక్స్కి ఏం తీసుకున్నాం ఇవాళ. గాయ్ ఇస్ గుడ్ ఎట్ ఈవెన్ సైన్స్ ఆల్సో. ఈజ్ హ్యాండ్లింగ్ ఈవెన్ బయాలజికల్ సైన్స్ ఫర్ రిమైనింగ్ క్లాసెస్. అండ్ అట్లీస్ట్ ఈజ్ హ్యావింగ్ సమ్ అవేర్నెస్. You are having good competitors. That is, the guy is capable to deal English and science. Somewhere is teaching 10th English. I'm not joking, right? Almost all మన దగ్గర టీచర్స్ ఒక్కొక్కటి 3 సబ్జెక్ట్ చెప్పే దమ్మున్నట్టు టీచర్ ఉన్నాడబ్బా. వాడుకోవాలా. ప్లీజ్ యూటిలైజ్ ఇన్ ప్రాపర్ వే. మేక్ ఇట్ గ్రాండ్ వే. రైట్? ఐ విల్ బి విత్ యూ లైక్ ఎ వాచ్ డాగ్ ఫర్ ఎవ్రీ సెకండ్. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి 8 అని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తున్నాం నాన్న. Take your sincere blessings from your parents. 7:30 it is going to be ended. Okay, no? More than that we are not supposed to take risk. 7:30 actually ready to function up to 9 o'clock. No problem at all. Endukante around the clock 10:30 11 daga campus తిరుగుతూనే ఉంటాం చకోర పక్షలాగా. Okay, 7:30 you convince your parents. It is half an hour. చదివిన 1.5 hour కూడా ప్రశాంతంగా నిజాయితీగా చదువుకోండి. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉంది పర్మిషన్ తీసుకోండి, పంపించేస్తాను. నో ప్రాబ్లం. నువ్వు బాధపడుతూ ఇక్కడనే డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ అదర్ ఇష్యూ, ఆకలి స్నాక్స్ కూడా 100% ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాను నేను మీకు స్పాన్ ఆఫ్ లెస్ టైం. ఇప్పుడు ఎవరైతే పాపం పిల్లలు డే స్కాలర్స్, ఐఎమ్ హియర్ టు గివ్ ప్రామిస్ టు దట్ వన్ ఆల్సో. టీ కానీ చిన్న స్నాక్స్ బిస్కెట్స్ ఏవైతే వస్తుందో మా రమేష్ సార్ తమ్ముడు ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటాడు. తను ఒక టైం తీసుకొని 100% ప్రొవైడ్ చేస్తాడు. సంక్రాంతి ఆఫ్టర్ యూ విల్ గెట్ స్నాక్స్ ఫ్రమ్ ఎస్వి జాన్సన్ గ్లోబల్ మేనేజ్మెంట్, రైట్? For every student, not only hostelers. I am ready to provide tea as well as snacks. Please note down, Mr. Ramesh sir. After Sankranti holidays, we will have last exam, social exam and వరకు మీకు స్నాక్స్ ఇస్తా. తినాలా, ఎందుకంటే తినకపోతే ఏమైతే అసిడిటీ ఫామ్ అవుతుంది. బాడీ సపోర్ట్ చేయాలంటే సౌండ్ బాడీ సౌండ్ మైండ్. మైండ్ సౌండ్గా ఉండాలంటే బాడీ సౌండ్గా ఉండాలి. మనం ఇట్లా కూడి తిన్నట్టు తింటే టప్ప తినబడతాం. అందరికి అట్లా ఉండదు. ఉత్తకేసలేదు 10 కిలోమీటర్ రాదు నవ్వకుండా 10 నెలలు ఉంటుంది కావచ్చు, 9 నెలలు ఉంటుంది కావచ్చు. మన అడ్డుగాడు చూడాలి. మీ ఇద్దరు నిలబడితే తర్వాత అంటే వీకాలి. అట్లా ఉండాలా మరి. ఎందుకు వాడు ఉప్పని వస్తే వాడు చేతికి అమ్మలు పోయి మంచిగా తినాలి. ఆ తిండి మంచిగా తినాలి. ఏమంటారు మెగాస్టార్ బ్లాక్ షర్ట్.
నేను తిని గిట్టారా సార్ నీకు ఏం లేదు నాకేం చెప్తున్నాను ఎస్ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ఫుడ్ తినాలా చిన్న చిన్న స్నాక్స్ పట్టుకోండి పాప కూడా నువ్వు తీసుకోండి సార్ ఎప్పుడప్పుడు గారు పట్టు తింటా ఉంటాను ఆయన చూసినప్పుడు సీరియస్ ఉండాలి ఆ తర్వాత గిరిని పట్ట ఓకే హ్యావ్ ఎ నైస్ సార్